వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదివరకట్లాగే మరో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నేడు రేపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చు. ఇప్పటికే భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి. నేడు కూడా అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై విస్తరించి ఉంది. పశ్చిమ మధ్య ప్రాంతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా కదులుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల తీరం దిశగా క్రమంగా ఇది విస్తరిస్తోంది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్ తూర్పు ప్రాంత జిల్లాల గగనతలానికి చేరుకోవచ్చనే అంచనాలున్నాయి. దీనికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. మంగళవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఈ నెల 20 లేదా 21 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనున్నట్లుగా వెల్లడించింది వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. రాయలసీమ రీజియన్లోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 57 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. రాజమహేంద్రవరం 42, కాకినాడ జిల్లా పిఠాపురం 37.2, కందరాడ 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సోమవారం నాటికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో 57 మిల్లీమీటర్లు, రాజమహేంద్రవరంలో 42 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పిఠాపురంలో 37.2 మిల్లీమీటర్లు, కందరాడలో 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరాలంతా జలమయమయ్యాయి. రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కాలువలు నిండి మురుగునీళ్లు రోడ్లపైకి వచ్చి చేరాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.